నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెగిపడిన శరీర భాగాలు, శవాల గుట్టలు, మూడంతస్తుల ఎత్తులో బురద ప్రవాహం నేపాల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా విరుచుకుపడిన భారీ వరద గ్రామాలను ముంచేస్తుంది. కొండల నుంచి దూసుకువచ్చిన బురద, రాళ్లు, బండరాళ్ల ప్రవాహం క్షణాల్లో పరివాహక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది. ఇల్లు నేలమట్టమైపోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ ప్రళయం తర్వాత కనిపించిన దృశ్యాలు మరింత భయానకంగా మారాయి. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు, అక్కడక్కడ కనిపించిన శరీర భాగాలు, ఎటు చూసినా విధ్వంసమే కనిపించింది. सर लोग ऊपर से हम किया कि उधर ऊपर से बाढ़ बढ़ रहा है, तुम लोग सुरक्षित जगह पे बैठो, अपना मशीन लेके साइड में सुरक्षित जगह पे जाके बैठो, अभी काम मत करना, जब हम लोग बोलेंगे तब शुरू करना, अभी चाहिए सुरक्षित बैठो सर. तो उधर से नहीं, बड़ा बाढ़ आएगा तो आदमी रहेगा तो रास्ता बनेगा ना, आदमी नहीं रह रहा तो रास्ता नहीं बनेगा. इसीलिए पहले हम लोग सुरक्षित बैठेंगे, बाद में वो నేపాల్లో జరిగిన విపత్తు భయాందోళనకు గురిచేస్తుంది. పగటి సమయంలోనే ఇంతటి ఉపద్రవం ముంచుకురావటం వణుకు పుట్టిస్తోంది. వరదలా కాకుండా కొండలపై నుంచి దూసుకువచ్చిన రాకాసి ప్రవాహంలా కనిపించింది. భారీగా చేరిన నీరు, బురద, రాళ్లు, చెట్లను తన వెంట తీసుకువచ్చింది. కొన్ని ప్రాంతాల్లో బురద ప్రవాహం 10 అంతస్తుల భవనం కంటే ఎక్కువ ఎత్తుకు చేరినట్లుగా స్థానికులు చెప్తున్నారు. క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది. ప్రవాహం దిశ మార్చుకుని గ్రామాల వైపు దూసుకువచ్చింది. ఇళ్లు కూలిపోయాయి, వంతెనలు తెగిపోయాయి, భారీ బండరాళ్లు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. खाली करवाया जा रहा है, सबको सब जगह ले जाया जा रहा है. काम बंद. क्या जानकारी मिली है, क्या आगे खतरा है? आगे से भी ज्यादा बहुत बड़ा बाढ़ आने वाली है, इसलिए सबको अलर्ट कर दिया जा रहा है. आगे कोई गाड़ी नहीं जाए. వరద తగ్గిన తర్వాత సహాయక బృందాలకు ఎదురైన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నారు. బురదలో మృతదేహాలు చిక్కుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో శరీర భాగాలు కూడా కనిపించాయి. హిమాలయ ప్రాంతాల్లో భారీ హిమఖండం విరిగి పట్టడం కారణంగా త్రిశూలి, బోటేకోషి నదుల్లో ఒక్కసారిగా భారీగా నీరు చేరింది. కొండ ప్రాంతాల నుంచి ఈ నీరు ఒక్కసారిగా దూసుకురావడంతో రాళ్లు, మట్టి, చెట్లు, బండరాళ్లు కూడా కొట్టుకువచ్చాయి. భారీ బురద ప్రవాహంగా మారిపోయింది. ఈ ప్రవాహం మార్గంలో ఉన్న నిర్మాణాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తుంది. డ్యాములు, వంతెనలు, రోడ్లు, జల విద్యుత్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడింది. 3टा बहिनी, एउटा छोरी, कोही पनि छैन, लापता छ. 3 दिन भइसक्यो. गाउँ नीचे था आपका? हमारा रसुवा जिल्ला पर्छ दाई, त्यहाँ रसुवा जिल्ला पर्छ हाम्रो बेतराउती. कोई पनि भेटे छैन, कोही कहाँ गयो. आप इधर कैसे पहुंची? हम लोग इधर बसते हैं, यहाँ पर के भन्छ डुंगे में हम लोग रहते हैं. हजुर, हमारा फैमिली तो सेफ है. बुरो तो अलिकतिले बाँच्यो दाई. रसुआ में था आपकी फैमिली? मेरे फैमिली रसुआ में था. क्या नंबर नहीं लग रहा है किसी का? किसी का भी फोन नहीं लग रहा है. तो रसुआ में बहुत लोग मिसिंग हैं, लेकिन मिल सकते हैं वो लोग, सरकार खोज रही है. थाहा छैन दाई, कहिले भेट सक्यो थाहा छैन. मम्मी, 3टा बहिनी, एउटा छोरी, 5 जना घरको लापत्ता छ. बाबा, अब भाइ उता सामान किन्न जानु भएको थियो, ठुलो गाउँ उता बस्नु भएको छ. अभी आप रसुआ नहीं जा सकते. नहीं जा सकते. हेलीकॉप्टर की 3टा बहिनी. భారీ వరదల కారణంగా సుమారు 19 వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు, 6 జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి. నేపాల్ చైనా సరిహద్దులోని గైరాంగ్ పోర్ట్ బోర్డర్ క్రాసింగ్ ను కూడా వరద ధ్వంసం చేస్తుంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. అయినా నేపాల్ ను వరద విలయం వెంటాడుతూనే ఉంది. మరోసారి ఏ క్షణమైనా నేపాల్ ను వరద ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పోలీసుల హెచ్చరికలతో నేపాల్ వాసులు పరుగులు పెడుతున్నారు. 5 రెట్ల తీవ్రతతో మరోసారి నేపాల్ కు వరదలు రానున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నేపాల్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే సంభవించిన జల ప్రళయంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. अच्छा से सब लोग निकल गए, सुरक्षित है. हम लोग इतना पाक में फंसे हुए थे. हम लोग का पूरे जी ते डूंगे खोला है ना, त्रिशूली खोला, धोबी खोला, ते ही हम लोग का घर दुकान उकान कुछ भी नहीं हम लोग का. आदमी बच गया? आदमी तो बहुत सुरक्षित. हम लोग इतना थे पाक में,
हमारे पुलिस तान ने रस्सी तान कर निकाल के हम लोग को क्या सुरक्षित हुआ लिया। था 9 बजे के आसपास बुधवार के दिन एकदम से? जी हम लोग को कोई था पता नहीं था। बुधवार के दिन हम लोग अपना काम में अपने व्यस्त हो, जब हम लोग देखे ना आदमी से जा रहा है तो हम लोग बोले ऐसा ही जा रहा है। जब देखे कि त्रिशूली पुल का पुराना पुल है ना, वहाँ पर देखे 50 फीट इतना दूर पानी आ रहा है, तब देखकर हम लोग भागे तो यहाँ गणेश मंदिर था ना, उसी जगह हम लोग फंस गए इतना पाक तो में। ये नीचे के गांव के सभी लोग निकल पाए या कुछ लोग बह भी गए? कितना लोग सब बाजार को सब बह गया, कोई नहीं था बाजार को भी लोग सब भाग गया। हम लोग तो भागे, सब छोड़कर भाग गए हम लोग। लोगों के भी लोग बहे हैं काफी। जी सब भागे। त्रिशूली खोला को तो एक भी आदमी नहीं। to school to take the children over there, and my sister was there, and suddenly, according to my sister, she said that suddenly a kind of noise came, and people shout about run away. They shouted like that, and she ran away, and she just escaped from this kind of massacre. And these are the cattle, you can see, they were all submerged in water. When I just came back from my school after hearing that, so I just took them out, and Just I saw completely wash out of all houses and all life needs goods. yeah, that's true, because look at my slipper, it is not good. Someone has given me, it is not fitting me, so my totally has been lost. You can see my house has been submerged over here. It's not a way to go over here. We don't know about. నేపాల్లో జరుగుతున్న జల ప్రళయంకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని. సో రైట్, థ్యాంక్ యూ శ్రీజ. ఎస్, మన అందరికీ తెలిసిన విషయమే, అసలు నేపాల్లో జరిగిన ఉద్రిక్తం అంత ఇంత కాదు. అసలు మాటలో చెప్పలేని ఆ భావం అని చెప్పొచ్చు, వర్ణనాతీతం అని చెప్పొచ్చు ఆ బాధ. ఎందుకంటే వేలల్లో తప్పిపోయారు, ఆచూకీ ఇంకా కనిపించట్లేదు, అండ్ వంద సంఖ్యలో చనిపోవడం కూడా మనం చూస్తున్నాము. అయితే నేపాల్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది, కానీ ఆ విధ్వంసం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎలా వంతెలని, బ్రిడ్జెస్ ని ఎలా వాటర్ కొట్టుకుపోతుందో క్లియర్ గా కనిపిస్తుంది. సో దానికి తోడు ఇది నిన్న జరిగిన ఘటన చూస్తుంటే దానికి రెట్టింపు కాకుండా ఏకంగా 5 times డేంజరస్ వేలో ఇంకొక వరద రాబోతుంది అన్నట్టుగా కూడా ఇప్పుడు ఆ గవర్నమెంట్ వార్నింగ్ బెల్ అనేది జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా అక్కడి నుంచి ఆ స్థలాన్ని ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నట్టుగా, పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోవాలన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక జాప్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న వాదన కూడా తెర మీదకి వస్తుంది. మనం చూసాము ఆ గ్లేషియర్స్ అనేది ఏ విధంగా అసలు కరిగిపోయి అలా వరద ఉధృతంగా ప్రవహించి అది జనాల్లోకి వచ్చిందో మనం అంతా క్లియర్ గా చూసాము. బట్ మెయిన్ క్వశ్చన్ ఇస్, ఎందుకు ఇలా జరిగింది? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు జరిగిందన్న విషయం కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అందరూ కూడా దానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఎన్విరాన్మెంటలిస్ట్ వాళ్ళు కూడా అందరూ ఫోకస్ పెడుతున్నారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అన్నట్టుగా కూడా. అండ్ నేపాల్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కూడా అంతా అందిస్తుంది. సో బట్ స్టిల్, ఎందుకంటే ఇండియా నుంచి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, తప్పిపోయారు కాబట్టి, అండ్ కొందరు సేఫ్ గా ఉన్నారు, వాళ్ళని కూడా రప్పించే ప్రయత్నంలో ఇండియన్ గవర్నమెంట్, నేపాల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటుంది. బట్ చాలా మంది ఆచూకీ అయితే ఇప్పటికీ కనిపించలేదు. మనం చూసాము అసలు ఆ ప్రవాహంలో ఏ విధంగా జనాలు కొట్టుకొచ్చారు, అసలు చాలా మంది ఆచూకీ మాత్రం కనిపించలేదు. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒక హై అలర్ట్ అయితే జారీ చేసింది. ఇంకొన్ని గంటల్లో ఇంకొక వేవ్ రాబోతుంది, వరద రాబోతుంది అన్నట్టుగా అయితే హెచ్చరించడం జరిగింది. బట్ స్టిల్ ఏంటి, ఎందుకు ఇలా అవుతుంది, దీనికి పరిష్కారం అంటూ లేదా అన్న విధంగా చాలా మంది ఆలోచిస్తున్నారు. మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుందర్ గారు, ఇన్నోవేషన్స్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సుందర్ గారు. మనం చూస్తున్నాం అసలు నేపాల్ బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పొచ్చండి. ఏ విధంగా ఆ వరదంతా మనుషులని, ఇళ్ళని, కొట్టులని అన్ని కొట్టుకుపోయో మనం అంతా చూసాము. సో ఎవరు కూడా ఊహించనిది అని చెప్పొచ్చు. చాలా పెద్ద షాక్ లో ఉన్నారు నేపాల్ వాసులు. అండ్ చాలా మంది ఇండియన్స్ కూడా అక్కడ స్టక్ అయ్యారు. వేరే దేశాల నుంచి కూడా చాలా మంది అక్కడ ఉన్నారు, ఈవెన్ వాళ్ళు కూడా అక్కడ స్టక్ అయ్యారు. సో ఏంటి అసలు మెయిన్, అసలు ఇది ఎందుకు జరిగి ఉండొచ్చు, మెయిన్ రీజన్ ఏంటి, ఆ గ్లేషియర్స్ ఎందుకు ఇలా కరిగిపోయి వచ్చేసాయి అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుందండి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అందరికీ నమస్కారం అండి. ఈ విపత్తుని మనం చూస్తుంటే చాలా చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది
యాదృచ్ఛికంగా జరిగింది, అప్పటికప్పుడు ఏదో జరిగింది అని చెప్పుకోవడానికి మనకు మాటలు అనిపిస్తాయి కానీ బట్ దీని మూలాలు అయితే కొంతకాలం కిందటి నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉంటాయి ఖచ్చితంగా. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఒక సైన్స్ ఫార్ములా మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. అదే విధంగా ఇక్కడ జరుగుతున్న ఈ గ్లేసియర్ అంటే మనకి మూలాల్లో కనుక ఒకసారి వెళితే పైన ఒక కొండ మీద సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఏదో ఒక ప్రాంతంలో ఒక గ్లేసియర్ అనేది ఆటోమేటిక్ గా మంచు నదీ నదాలు హిమాలయ పర్వతాల్లో ఎన్నో రకాల మెటీరియల్స్ అంటే వాటర్ బాండేజ్ మెటీరియల్స్ అలా ఉంటాయి. ఇవి మనకి ఇవి అనేక అంటే విపత్తులకి రావడానికి గల కారణాలు ఏంటంటే మంచు అనేది ఒక కొండ ప్రాంతంలో అలా స్థానికంగా నిలబడుతూ ఉంది. కొంతకాలానికి టెంపరేచర్ ఏదైనా పెరిగినప్పుడు కొద్దిగా కరుగుతుంది, మళ్ళా టెంపరేచర్ తగ్గినప్పుడు మళ్ళా మంచు ఏర్పడుతూ ఉంటుంది. వాతావరణంలో హ్యూమిడిటీ ఇలాంటి ఎన్నో రకాలైన మెటీరియల్స్ వీటన్నిటి ద్వారా ఈ పర్టికులర్ ఈ ఏరియా అనేది మంచుతో కప్పబడుతుంది అనేది మనకు తెలిసిన వాస్తవం. హిమాలయాల్లో ఇలాంటివి కోకొల్లలు ఉంటాయి, ఎన్ని ఉన్నాయని చెప్పడానికి మన దగ్గర అసలు డేటానే లేదు. కానీ ఈ అన్ని కూడా గ్లేసియర్స్ అన్ని కూడా ఒకేసారి అన్నిటినీ విపత్తులాగా మార్చుకొని ఒకేసారి ఉగ్ర రూపం దాలుస్తాయా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఇవి ఇప్పుడు జరిగిన విపత్తుని కనుక మనం ఒకసారి చూస్తే అంటే సుమారు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను, దీనికి చాలా జియాలజికల్ సర్వే చేయాలి, ఎన్నో రకాల అనాలిసిస్ రిపోర్ట్స్ కూడా తెలియాలి, అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఆ ఏరియా ఎలా ఉందనేది కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుసుకోవాలి. తర్వాత చాలా మంది అక్కడ ఏదో కొంచెం ఎర్త్ వేక్స్ ఏదో వచ్చినాయి, ఆ టిబెట్ ప్రాంతాల్లో అక్కడక్కడ వచ్చినాయి, ఆ ఎర్త్ వేక్స్ వల్ల అనేక మూమెంట్స్ వచ్చేసేసి జల ప్రళయం అనేది గారు మీరైతే ఒక రీజన్ చెప్పారు ఎందుకు ఆ గ్లేషియర్స్ కరిగిపోయాయి ఏంటి అనేది, అండ్ ఇలాంటివి ముందే జరిగిన వార్నింగ్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో అసలు నేపాల్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ విషయానికి వచ్చేసరికి డిఆర్డిఓ చేపట్టిన ఒక ప్రాజెక్ట్ లో భాగంగా ఒకవేళ హిమాలయాలో ఏమైనా లేకపోతే ఇండియాలో ఏమైనా పర్వతాల మీద ఏమైనా గ్లేషియర్స్ కరిగిపోతున్నా అవన్నీ హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి ఒక టెక్నాలజీని నేపాల్ ప్రభుత్వం దాన్ని అనుసరించలేదా, దాన్ని అడాప్ట్ చేసుకోలేదన్న ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయండి. సో దీని గురించి ఏం చెప్తారు? ఎక్కడో ఒక చోట జాప్యం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? నిజంగా ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమే, దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈ యొక్క రక్షణ రంగం ఏదైతే మనకి ఇప్పుడు విలువల్ని మనకి తెలియజేస్తా ఉన్నదో, డేటా అనాలిసిస్ అనేది మనకి ఎప్పటికప్పుడు మనకి తెలుస్తా ఉన్నాయో, వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద యాక్షన్ పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నది నిన్న జరిగిన ఈ విపత్తు వరకు మనకు గనక తెలుస్తున్న విషయం ఏంటంటే ఎట్ ఏ టైం యాక్సిడెంటల్ గా ఒక పర్టికులర్ హిమనీ నదాలు అనేవి కొన్ని 100,000 ఉన్నాయి అక్కడ. వాటికి అన్నిటికీ కొన్నిటికి పేర్లు లేకుండా కూడా ప్రవాహాలుగా ఉంటాయి. వాటిని కూడా చిన్న చిన్న నదుల కింద మనకి పిలుస్తూ ఉంటాము. ఇక్కడ పర్టికులర్ గా ఒక 3 నదుల యొక్క అనుసంధానం అనేది, ఒక డైవర్షన్ అనేది ఒక దాని మీదకే జరిగింది, ఒక నదికే వచ్చింది. 2 నదులు కలిసి ఒక నదిలో కలిపి ఒక ఫ్లోటింగ్ అనేది వచ్చింది. సుమారు ఎగ్జాంపుల్ గా ఒక 20-25 లక్షల మీటర్ క్యూబ్స్ అనేది మనకి అప్రాక్సిమేట్ ఆ వాటర్ వాల్యూ అయితే మనకి తెలుస్తా ఉంది. ఇంత వాటర్ వాల్యూ మనకి ఎక్కడి నుంచి పడింది? 1000 మీటర్ హైట్ లో నుంచి పడింది, చాలా హైట్. ఈ 1000 మీటర్ హైట్ నుంచి మనకి ఈ వాల్యూ వైజ్ వస్తే అది సుమారు అంటే 20 లక్షలు అంటే ఒక 20,000 టన్నుల మెటీరియల్ మనకి పైనుంచి 200 టన్నులు పైన మెటీరియల్ మనకి పైనుంచి కింద పడినట్టుగా మనకు తెలుస్తుంది. అంత వాటర్ ఫ్లోట్, హైడ్రో పవర్ అనేది అంత విలువైన పవర్ తోటి టార్క్ అంటే భూమిని చీల్చుకొని కొండల్ని వీటిని గుట్టల్ని అన్నిటిని చీల్చుకొని అంత పవర్ తోటి అంత ఫోర్స్ గా మనకి భూమిని చేరడం జరిగింది. ఇది ఈ విపత్తుని మనం కొన్ని సంవత్సరాల కిందట కూడా గుర్తించవచ్చు, కొన్ని నెలల కిందట గుర్తించవచ్చు, కొన్ని రోజులు, వారాలు, గంటల సమయంలో కూడా మనం గుర్తించే అవకాశాలు ప్రస్తుతానికి కొన్ని టెక్నాలజీస్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది ప్రభుత్వం వారి యొక్క అంటే సౌజన్యత, అంటే ఇక్కడ మన భారతదేశానికి ఒక శాటిలైట్ రంగం పనిచేస్తా ఉంది, నేపాల్కి ఒక పర్టికులర్ చేస్తా ఉంది, అలాగే చైనా, ఈ 3 దేశాల యొక్క కలయికే హిమాలయాలు మొత్తం కూడా. ఈ 3 దేశాల అనుసంధానం కనుక ఒకరికొకరికి ఒక ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ ఒక శాటిలైట్ సిస్టమ్ పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోగలిగితే అప్పుడు కొంతలో కొంత ఈ ఈ అనుసంధానం అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఇలాంటి రిస్క్స్ అనేవి మనం కొంతవరకు తీసుకోవాలంటే జాగ్రత్తగా. ఇంకోటి ఇతర దేశాల గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ గురించి మాట్లాడుకుంటే, అక్కడ సునామీని గానీ టొరండోని గానీ ఎదుర్కోవాలంటే ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఈ నేపాల్ విషయానికి వస్తే అది పర్వత దేశాలు కాబట్టి అక్కడ ఏదో ఒక చర్యలు లేకపోతే ప్రికాషన్స్ ముందస్తు చర్యలు ప్లాన్ చేసుకుని పెట్టుకుని ఉంటే ఇంత ప్రాణ నష్టం జరగకపోయేది. ఆస్తి నష్టం పక్కన పెట్టేస్తే అసలు ప్రాణ నష్టం ఇంత జరగకపోయేచ్చన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. సో దీని గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇది ఇప్పుడు మనం అక్కడ వీడియో మనం చూస్తున్న వీడియోలో విజిబుల్ ఉంది. ఏమి చదువుకోని వ్యక్తి కూడా అర్థమైపోతుంది ఇది ఎక్కడి నుంచి వాటర్ వచ్చింది. ఒక 1000 మీటర్ల హైట్ నుంచి వచ్చింది. ఎంత ఎత్తులో ఇక్కడ కింద డౌన్ ఫాల్ ఇది ఉంది. ఒక 5 మీటర్లు 10 మీటర్లు 20 మీటర్ల ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఫ్లడ్ ఒకేసారి అక్కడ వచ్చింది. అంటే 20 మీటర్లు అంటే సుమారు 50 నుంచి 60 అడుగులు. అంటే 60 అడుగుల ఎత్తు ఒక వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయేదానికి ఎటువంటి ఇదేం ఉండదు, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంత హైట్ హిమాత్ పర్వతాలు కానీ లేకపోతే ఇంత హైట్ హిల్ స్టేషన్స్ ఉన్నప్పుడు వాటికి మనం ఎంత దూరంలో మనం హౌసెస్ కట్టుకోవాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఈ పర్యావరణ మనం చేయాలా లేదా, లేకపోతే దాని మీద మనం రోడ్లు నిర్మాణం చేస్తా ఉంటే అది హిల్ స్టేషన్ కి ఎడ్జ్ లో ఉందా, బార్డర్ లో ఉందా, సెంటర్ లో ఉందా అనేది ఇలాంటివి పర్యావరణ విపత్తులు వాళ్ళ సమగ్రమైన విచారణ జరిపి 1-2 రకాలుగా దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే చేయాలి. ఇప్పుడు ప్రత్యేకించి మనం టూరిజం పేరుతోటే ప్రతి దేశం కూడా డబ్బుని ఇన్వైట్ చేస్తా ఉంది, పెట్టుబడులు కూడా పెడతా ఉన్నారు. ప్రతిదీ ఇప్పుడు అక్కడ మనకి జరిగిపోయిన నష్టంలో ఎక్కువ మంది టూరిజం వాళ్ళే ఉన్నారు. అక్కడ ఆ లోకల్ పీపుల్ కొంతమంది లివింగ్ గ్యాదర్ ఎక్కడైతే ఆ విలేజెస్ 2-3 విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ వాళ్ళు మేజర్ గా టూరిజం వాళ్ళు. ఇప్పుడు మనకు జరిగిన ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టాలు వీటన్నిటిని కనుక చూస్తే ప్రాణ నష్టంలో ఎక్కువ మంది టూరిజం వాళ్ళే మనకు కనిపిస్తా ఉన్నారు. అసలు ఇంత నదాలు ఇంత డెప్త్ వాటర్ దీని మీద మనం ఎంత డిస్టెన్స్ లో నడవాలి, ఎంత డిస్టెన్స్ లో రోడ్లు ఉండాలి, ఎంత డిస్టెన్స్ మనం అప్పర్ హిల్ స్టేషన్ కి మనం దగ్గరగా మనం నివసించాలి, ఎంత లో డెన్సిటీ వాల్యూమ్ వాటర్ ఇక్కడ ప్రయాణం చేస్తా ఉంది, ఎంత హై డెన్సిటీ వస్తా ఉంది అనేది ఇవన్నీ తెలుసుకోవాలి. కరెక్ట్ గా ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రీవియస్ ఏదైనా ఒక విపత్తు జరిగితే దాని తాలూకు కొన్ని గుర్తులు మనకి శాటిలైట్ విజన్ లో ఎలా అయితే కనిపిస్తుందో ఎగ్జిస్టింగ్ ఆ హిల్స్ లో కూడా అనేక రకాల మార్క్స్ కూడా తెలుస్తాయి మనకి. వాటర్ లెవెల్ ఇదిగో ఇంతవరకు వచ్చింది, ఇంత హైట్ లో ఎప్పుడు యావరేజ్ ఇది వస్తా ఉంది, పీక్ స్టేజ్ వచ్చినప్పుడు ఇదిగో ఈ 10 మీటర్లు 20 మీటర్లు వస్తా ఉంది అనే ఒక బేస్ వార్నింగ్ బెల్ కూడా అక్కడ ఉన్న నేపాల్ ప్రభుత్వం అయితే ఒక డేంజర్ బెల్, ఒక వార్నింగ్ బెల్ ని కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. సో ఏంటి ఇప్పటికీ అయినా మేల్కోకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ఊహించవచ్చు? షార్ట్ వేలో చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఈ వార్నింగ్ బెల్ టిబెట్ సైడ్ నుంచి మనకు వస్తా ఉంది. సుమారు ఇప్పుడు 1000 మీటర్ల హైట్ నుంచి విపత్తు జరిగితే రేపు 5000 మీటర్ల హైట్ నుంచి విపత్తు జరగబోతా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు చెప్తున్న అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు జరిగిన నష్టానికి 5 రెట్ల నష్టం అక్కడ జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఆనకట్టని ఆ వాటర్ వేవ్ ని లేకపోతే ఆ పైన సరస్సు ఏదైతే ఉందో ఆ వాటర్ ఫ్లడ్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే ఇలాంటి విపత్తు రాదు. ఒకవేళ వాటర్ ఫ్లో ఆటోమేటిక్ గా తగ్గితే ఒక పద్ధతిలో ఉంటుంది. ఇది జరిగింది, అది జరగాలని అయితే పర్టికులర్ గా లేదు. కానీ అక్కడ వాటర్ ఎక్కువగా స్థాయిలో గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి మరొక విపత్తుని చూసేదానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు. సమాజం అర్థం చేసుకోవాలి ఒక చిన్న విషయం తల్లి, సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపత్తులు అనేవి అన్ని రకాలుగా వస్తూనే ఉంటాయి మనకి. ఈ విపత్తులను మనం జయించడానికి మన దగ్గర ప్రణాళిక కావాలి, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ కావాలి. అన్ని దేశాలకి కూడా సమైక్యత అన్ని దేశాలకి గలిగితే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఎస్, మొత్తానికి మనం చూడొచ్చు నేపాల్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఏ విధంగా వరద అనేది అది ప్రజల మధ్యలోకి వచ్చిందో, ఎలా అసలు అన్ని అక్కడ ఉన్న షాప్స్ కానివచ్చు, నివాసం కానివచ్చు, ఎలా అంత కొట్టుకుపోయాయి.
మనకు క్లియర్ గా తెలుస్తుంది. వేలలో మనుషులు మిస్ అయిపోయారు, వందల సంఖ్యలో చనిపోవడం చూస్తున్నాము. సో ఇప్పటికీ నేపాల్ ప్రభుత్వం ఒకవేళ మేలుకోకపోతే ఇంకా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా ముందు ముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో చూడొచ్చన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా మనం వింటున్నాము. అయితే ఇప్పుడు టిబెట్ అయితే ఒక వార్నింగ్ బెల్ అయితే రిలీజ్ చేసింది, హెచ్చరించింది, అలర్ట్ చేసింది. బట్ లెట్ సి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుందో, ఎలాంటి ప్రికాషన్స్ తో ముందుకు వెళ్తుందో అనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో చూడాలి, ఇంకో వరద రాబోతుంది, ఇంకో ప్రమాదం రాబోతుంది అన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో అండ్ ప్రజలు దాని నుంచి ఎలా బయటపడతారనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. సో రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.